హలో గైస్, ఐసీఐసీఐ ఏఎంసీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి న్యూస్. ఐసీఐసీఐ ఏఎంసీ రిజల్ట్స్ అయితే ఫెంటాస్టిక్గా వచ్చాయి. మీ అందరికి ఆల్రెడీ బాగా తెలుసు, నేను ఐపీఓ లిస్టింగ్ నుంచి నా షేర్స్ అనేవి నేను హోల్డ్ చేస్తున్నాను. మీరు వీళ్ళ రిజల్ట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సేల్స్ వచ్చేప్పటికి దాదాపు 23% గ్రో అయ్యాయి, ఎబిట్ వచ్చేప్పటికి దాదాపు 30% గ్రో అయింది, అండ్ ప్రాఫిట్ వచ్చేప్పటికి దాదాపు 45% గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళు ఇచ్చిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో కొన్ని బ్యూటిఫుల్ పాయింటర్స్ ఉన్నాయి. వీళ్ళ ఎస్ఐపి ఇంజిన్ వచ్చేప్పటికి చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది, యూనిక్ కస్టమర్స్ కూడా చాలా బాగా గ్రో అవుతున్నారు, వీళ్ళు మార్కెట్ షేర్ని కూడా బాగా గ్రాప్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ స్కీమ్స్. దే ఆర్ పొజిషనింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ మార్కెట్ లీడర్. అండ్ క్వార్టర్లీ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకుంటే దాదాపు 10.76 lakh crores చేరుకుంది. సి మార్కెట్స్ కొంచెం కన్సాలిడేట్గా ఉంటేనే వీళ్ళు కొంచెం ఇలాంటి పర్ఫార్మెన్స్ జనరేట్ చేస్తున్నారంటే మళ్ళీ ఒక బుల్ మార్కెట్ ఫేజ్లో కనుక ఎంటర్ అయ్యామంటే కనుక దే కెన్ జనరేట్ సమ్ గుడ్ రిటర్న్స్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చి నేను వేరే వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో చాలా మంచి బ్యూటిఫుల్ ఇన్సైట్స్ ఉన్నాయి. మీకు కనుక డాక్యుమెంట్ కావాలి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ది, కింద కామెంట్ సెక్షన్లో ఐసీఐసీఐ అని చెప్పి కామెంట్ చేయండి, నా పేజ్ని ఫాలో అయిపోండి, ఇమీడియట్గా మీకు డాక్యుమెంట్ అయితే వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ నాట్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. నేను జస్ట్ నా వ్యూ మాత్రమే నేను చెప్పాను. మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి దాన్ని బట్టి ఏమైనా బై ఆర్ సెల్ రికమెండేషన్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.